ఈ రోజు వరకు Z+ కేటగిరీ ఉన్న జగనన్నకి ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వరు, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు, రో పార్టీ ఇవ్వరు. సో ఎవరిది ఫెయిల్యూర్ ఒకసారి చెప్పండి. నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ చెప్తుంది చాలా గొప్పగా, హోంమంత్రి కందుకూరులో అంటే 8 మంది చనిపోగానే అయ్యో పాపం అని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ఇండ్లలో పరామర్శించి ఆయన సొంత డబ్బులు ఎక్స్గ్రేషియా ఇచ్చాడంట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బే ఎక్స్గ్రేషియా ఇవ్వడు, ఆయన చేతగానితనం వల్ల చనిపోయిన వాళ్ళకి. అలాంటిది ఆయన సొంత డబ్బులు ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా? రెండవది, ఆమె చెప్పినట్టుగా ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా సందులు గొంతుల్లో మీటింగ్ పెట్టి చంపేసి పోలీసు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, మాకు ఒక అపోజిషన్ లీడర్కి ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆవిడ మాట్లాడుతున్న మాటలు మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ భాష కానీ చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఆడవాళ్లు, ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపుకు గురై మర్డర్ చేయబడి ముక్కలు చేయబడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించేదానికి నీకు టైం ఉందని అడుగుతున్నాను. కాలు మీద కాలు వేసుకొని, చుడిదార్ వేసుకొని, మేకప్ వేసుకొని, సెల్ ఫోన్లో వీడియోలో మొన్న కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఆవిడికి మాత్రం పరామర్శ. ఇది మానవత్వమా? ఈవిడ జగన్ గారి మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. జగన్ గారు కానీ వైఎస్ఆర్ గారి మానవత్వం గురించి ఈ రాష్ట్రంలో ఏ పేదవాడిని అడిగినా చెప్తాడు. ఈరోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక తల్లి ఇది అమ్మఒడి కానీ, ఇవన్నీ ఎవరి కోసం తీసుకొచ్చారు? హాస్పిటల్ రెనోవేషన్స్ కానీ, స్కూల్స్ రెనోవేషన్, పేదవాళ్ల కోసం, పేద పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఆ కుటుంబంలో ఆరోగ్యంగా అందరూ ఉండాలి అని చెప్పి పెద్ద మనసుతో చేసిన వ్యక్తులు. అలాగే కోవిడ్ సమయంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొత్తం భారాన్ని ప్రభుత్వమే మోస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా కాపాడుకున్న మానవత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఇవిడ మాట్లాడటానికి ఇవిడికి అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి పోలీసుల్ని కేవలం తప్పుడు కేసులు పెట్టడానికి, ఈరోజు అందరినీ జైళ్లకు పంపించడానికి పని చేయిస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా? అలా వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈరోజు ఎందుకు ఇంతమంది రేప్ కాబడుతున్నారు? ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? సో ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అంతేగాని మాకు ప్రజలు ఓటేయలేదు, మేము ఈవీఎంతో గెలిచాం కాబట్టి ఎవరిని కేర్ చేయని అవసరం లేదని అహంకారపూరితంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారినో మమ్మల్ని తిడితే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెప్తున్నాను, తొక్కి పట్టి నారదీస్తాను మన ఏదో పెద్ద డైలాగ్ చెప్పాడు. సినిమా డైలాగులు చెప్పకూడదని చెప్పిన వ్యక్తికి మరి ఈయన ఎలక్షన్ ముందు ఊగిపోయి చెప్పిన సినిమా డైలాగులు ఏంటి? ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషి కనిపించకుండా షూటింగ్లు, డబ్బింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నది ఏంటి అని అడుగుతున్నాను. ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా లేదా షూటింగ్లు చేసుకోవడానికా? ఈరోజు మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్లు చేసుకోవడానికా, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికా? ఈరోజు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మాట్లాడింది, ఈరోజు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా కనీసం వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు తిరుగుతున్నది అందరూ చూస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను తాట తీస్తా అన్నావు, కానీ ఇంతమంది రేపై చనిపోతున్నా ఒక్క రోజు నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ జగన్ గారిని తిట్టడానికి మాత్రం మొదట వస్తావు. సో ఈ రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు సంతకం చేసి ఈరోజు ఏవి ఇవ్వకుండా ఈ ప్రజల్ని మోసం చేసినందుకు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి అండగా నిలబడకుండా వాళ్ళు చచ్చినా, రేప్ కాబడినా, వాళ్ళకిచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకుండా మోసం చేసిన గమ్మునున్నందుకు మిమ్మల్ని, చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని, లోకేష్ ని రాష్ట్ర ప్రజలు తొక్కి పెట్టి నార తీస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని తెలియజేసుకుంటున్నా.